పసల్వాది గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న శ్రీ వీరప్ప దేవాలయంకు శ్రీ తూర్పు జగ్గారెడ్డి మరియు నిర్మల జగ్గారెడ్డి గారి ఆదేశాలతో ప్రభుత్వ అధికారుల సహకారంతో నూతన ట్రాన్స్ఫార్మర్ మరియు వీధి దీపాలను ప్రారంభించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో తూర్పు నిర్మల జగ్గారెడ్డి గారు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ అశోక్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కుర్రా జగదీశ్వర్ గారు, రఘురెడ్డి గారు, గొడుగు చంద్రశేఖర్ గారు, కురుమా సంఘం అధ్యక్షుడు కోడూరి రమేష్ గారు, కోశాధికారి కల్పగూరి రవిరాజు గారు, కమిటీ సభ్యులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు. పసల్వాది గ్రామం అలాగే కుల్పగురు శివార్లో ట్రాన్స్ఫర్ వేయడం జరిగింది. మరి దీనికి కార్యక్రమానికి చేసిన మార్కెట్ చైర్మన్, వైస్ చైర్మన్ జగదీష్, మరి పసల్వాది గ్రామ పెద్దలు, అలాగే కుల్పగురు లక్ష్మారెడ్డి, మరి వివిధ ప్రముఖులందరూ కూడా రావడం జరిగింది. ముఖ్యంగా ఇది వ్యవసాయదారులకే ఉపయోగం. మరి ఎలక్ట్రిసిటీ
డిపార్ట్మెంట్ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే 4 నెలల్లో ప్రాసెస్ స్టార్ట్ చేయడం, మరి ఈరోజు ఇనాగ్రేషన్ చాలా సంతోషం. వ్యవసాయదారులు మరి లోడ్ ఎక్కువైనా మోటార్లు కాలిపోవడము, లేకపోతే ఏ సమస్య వచ్చినా వ్యవసాయదారులకే భారం అవుతుంది. కాబట్టి అలాంటి సమస్య రాకుండా ఈరోజు టీపీసీ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి గారి ఫండ్స్ నుంచి 6 లక్షలు ఇవ్వడం జరిగిందని చెప్తున్నారు. చాలా సంతోషం. మరి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా వ్యవసాయదారులకు అండదండగా ఉంటుంది. ఇంకా ఇక్కడ అందరు కూడా రైతులు ఉన్నారు. రైతు వాడే పనిముట్లు కూడా మన మార్కెట్లో వ్యవసాయ ఆఫీసులు ఇవ్వడం జరుగుతుంది. మీరందరూ కూడా ఒకసారి వెళ్ళి చూడండి. మరి చిన్న ట్రాక్టర్ కూడా ఉంది, కల్టివేటర్స్ ఉన్నాయి, అది స్ప్రే కొట్టే అది కూడా ఉంది. మరి రకరకాల పనిముట్లు మనకు అందజేయడం జరుగుతుంది. ఎందుకు చెప్తున్నానంటే ఇది మార్చి లోపలనే తీసుకోవాలి. మార్చి అయితే బడ్జెట్ వెళ్ళిపోతుంది. మళ్ళీ కొత్త బడ్జెట్లో ఇంకా మళ్ళీ వేరే వస్తువులు తీసుకోవడానికి మీకు ఆస్కారం ఉంటుందని నేను వ్యవసాయదారుల ప్రజలందరూ కూడా మరి తెలియజేయడం జరుగుతుంది. మరి 50% సబ్సిడీ, ఏది తీసుకున్నా 50% సబ్సిడీ ఉంది. మరి అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి, ఉపయోగించాలి. ఎందుకంటే ఈ రోజుల్లో లేబర్ దొరకడం కూడా చాలా కష్టం ఉంది ఈ వ్యవసాయదారులకి. ఈ చిన్న చిన్న పనిముట్లతోని లేబరు మరి ఇబ్బంది లేకుండా పంట పండించుకోవడానికి సానుకూలంగా ఉంటుందని తెలియజేసుకుంటూ, మరి ఎన్ని కార్యక్రమాలు చేసినా ప్రజల కోసం పాటుపడే పార్టీ ప్రభుత్వం అంటే కాంగ్రెస్ అని నేను గట్టిగా చెప్తున్నా. ఎందుకంటే ఇన్ని రోజుల్లో 10 సంవత్సరాలు ఒక పనిముట్టి ఇవ్వలేరు. మరి రైతు వేదికలో మరి అప్పుడప్పుడు కూడా సీఎం గారు మనకు కూర్చోబెట్టి ఏ విధంగా రైతు ముందుకెళ్ళాలి, ఆధునిక పరికరాలు కూడా రావడం జరుగుతుంది. మరి మనకి డ్రోన్స్ కూడా గవర్నమెంట్ కూడా సప్లై చేయడానికి నేను మొన్ననే కలెక్టర్ని అడిగినా, మండలికి ఒక డ్రోన్ ఇస్తే మరి దానివల్ల స్ప్రే కొట్టుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. అందరు కొనిపెట్టుకోవాలంటే మరి రైతులకు ఇబ్బంది. కాబట్టి గవర్నమెంటే గంటకు తక్కువ రేట్లోనే ఇవ్వాలని నేను చెప్పడం జరిగింది. తప్పకుండా స్పందించారు కలెక్టర్ గారు. మీ అందరికి ఆ సౌకర్యం కూడా కలుగుతుందని తెలియజేసుకుంటూ, మరి ఇట్లా